ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, దేవా యెహోవా, నేను నీకు మొరపెట్టినప్పుడు నీవే నన్ను స్వస్థపరిచితివి అని. ప్రజలారా, మన దేవుడు పరమ వైద్యుడు. ఆయన ఎటువంటి రోగము నుండైనా, వ్యాధి నుండైనా, బాధ నుండైనా, జబ్బు నుండైనా స్వస్థపరిచే దేవుడు. ఆయన యెహోవా రాఫాగా మన మధ్య నుండి ఎన్నో భయంకరమైన వ్యాధులను తొలగించే దేవుడు. మన దేవునికి అసాధ్యమైనదంటియు ఏదియూ లేదు. ప్రజలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోగంతో పీడితులవుచున్నారు. కొందరికి అవి చిన్నవి కావచ్చును, మరికొందరికి అవి మరణకరమైన రోగములు కావచ్చును. ఎందరో అనేక బాధల చేత పీడింపబడుచున్నారు. ఎందరో నిరీక్షణ లేక, మా జీవితములు ఇంతేనా, మేము ఈ రోగములతోనే జీవితాంతము పోరాడి మరణింపవలసినదేనా అని కృంగిపోవచ్చున్నారు. ఏలాగున ఈ వ్యాధి తొలగును, ఎవరు మమ్మను స్వస్థపరుస్తారు అని ఆదరణ లేకయున్నారు. జీవితము మీద నిరీక్షణ లేదు. మరణపు అంచుల్లో ఉన్నవారు ఉన్నారు. చిన్న పెద్ద వృద్ధులు అని తేడా లేకుండా అందరూ ఎన్నెన్నో వ్యాధులు కలిగి ఉంటున్నారు. ప్రజలారా, మనమందరికీ ఒక ఆధారము, ఒక నిరీక్షణ, స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. అసాధ్యాలను సైతము సుసాధ్యులుగా చేసే దేవుడు ఉన్నాడు. మరణించిన వారిని సైతము తిరిగి లేపిన దేవుడు ఉన్నాడని విశ్వాసము, నిరీక్షణ కలిగియుండుడి. ప్రజలారా, మన దేవునికి మొరపెడితే, కన్నీటితో ఆయన సన్నిధిలో మొరపెడితే ఖచ్చితంగా మన మనవిని ప్రభువు ఆలకించును. విశ్వాసంతో, నా దేవుడు ఇటు స్థితిలో నన్ను విడువుడు, నన్ను తప్పక స్వస్థపరుస్తాడు, నన్ను మరలా జీవింపజేస్తాడు అని గొప్ప విశ్వాసము కలిగి యేసుని నామంలో ప్రార్థించుడి. మన శరీరంలో ఉన్న ఒక్క రోగమే కాదు, నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్న అన్ని రోగముల నుండి మనల్ని దేవుడు స్వస్థపరుచును. ఆయన పరిశుద్ధమైన రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి అపవిత్రత నుండి మనల్ని శుద్ధులుగా చేయును. ప్రజలారా, యేసు రక్తంలో మనకు జయమున్నది. యేసు రక్తమే మనల్ని స్వస్థపరుచును. ప్రజలారా, అది ఎంత భయంకరమైన వ్యాధి అవ్వనివ్వండి, ఎన్నో సంవత్సరముల నుండి మిమ్మల్ని బాధపరుచుచున్నదా, మరణకరమైన వ్యాధి లేక పాపము చేసి దాని యొక్క ఫలితమును అనుభవించుచున్న వ్యాధ, వైద్యులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి, ఇక నేను బ్రతుకను, మరి కొన్ని రోజులే ఈ లోకంలో మిగిలి ఉన్నాయని బాధపడుచున్నారా? మన పరమ వైద్యుడు మనకున్నాడు. ఆయన స్వస్థపరిస్తే అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా పారిపోవలసినదే. దయ్యముల చేత పీడింపబడుచున్న యేసునామంలో వాటిని వెళ్ళగొడితే అవి పారిపోవలసినదే. కాబట్టి మన పరమ వైద్యుడైన యేసు ప్రభువుకు విశ్వాసంతో మొరపెట్టి నూనె రాసి ప్రార్థించుడి. మీరు స్వస్థచిత్తులై దేవుణ్ణి మహిమపరచుదురు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా బాధలు, మా వ్యాధులు, మా వేదనలు, శరీర బలహీనతలు చూచి ఊరుకునే దేవుడవు కావయ్యా. నీవు ప్రేమామయుడవు తండ్రి. మేము నీకు నిజముగా మొరపెడితే నీవు తప్పక ఆలకిస్తావు. మీ రక్తంలో మమ్మను కడిగి స్వస్థపరుస్తావు. దేవా, మమ్మను ముట్టి మా అనారోగ్యము నుండి, మా బలహీనతల నుండి మమ్మను విడిపించమని వేడుకుంటూ, శుద్ధులు చేయమని వేడుకుంటూ, మా బంధకము నుండి విడిపింపబడి మీ నామమును మహింపరచుటకు మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.